ఫ్రెండ్స్, మీరు కారు కొనాలనుకుంటున్నారా, లేదంటే ఆల్రెడీ కొనేసారా? దాని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 10 lakhs కన్నా ఎబోవ్ ఉందా? అయితే మీకు తెలిసిన విషయం తెలియని విషయం ఏంటి అంటే మీ అమౌంట్ గవర్నమెంట్ దగ్గర ఉండబోతుంది. ఏంటి అంటారా? ఎస్, అదేంటి అనేది నేను వీడియో ఎండ్ వరకు చూడండి, నేను చెప్తాను. బట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు కారు పర్చేస్ చేస్తున్నారంటే మీ అమౌంట్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు ఎక్స్ షోరూమ్ ప్రైస్ 12 lakhs రూపీస్ ఉన్న కార్ని పర్చేస్ చేస్తున్నారు అంటే 12 lakhs రూపీస్ మీ కాస్ట్ ఆఫ్ ద కారు ఎక్స్ షోరూము. దానిపైన 1% మీకు టీసీఎస్ డిడక్ట్ చేస్తారు. అంటే ఏంటి, మీరు కట్టాల్సిన దానికెళ్ళి తగ్గుతుందా? కాదు. 12 lakhs రూపీస్ మీది ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఆ డీలర్కి పే చేయాలి. దానితో పాటు 1% ఆఫ్ ద 12 lakhs ఎంత అవుతుంది? 12,000 రూపీస్ అవుతుంది. ఆ అమౌంట్ని మీరు గవర్నమెంట్కి ఇవ్వడానికి డైరెక్ట్గా ఇవ్వలేరు కాబట్టి డీలర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ డీలరు మీ ప్యాన్ పైన దాన్ని టీసీఎస్ రూపంలో గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తారు. మరి మీరు అడగొచ్చు, మేడం ఈ అమౌంట్ ఎక్కడ వెళ్తుంది? గవర్నమెంట్కి మేము ఫ్రీగా ఇచ్చేస్తున్నామా అంటే లేదు. రేపటి రోజు మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఫామ్ 26 ఏఎస్ చెక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఈ అమౌంట్ అప్డేట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా లయబిలిటీ ఉంటే అందులో నుంచి ఇది అడ్జస్ట్ అవుతుంది. లయబిలిటీ ఏం లేదు అనుకుంటే ఈ అమౌంట్ మీకు రిఫండ్ రూపంలో వాపస్ తీసుకోవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.